అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతను గురించి మనం తెలుసుకుంటున్నాం. 3 ఆత్మల వివరం ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే సంపూర్ణముగా తెలియజేయబడింది. కర్మ సన్యాస యోగము అనే అధ్యాయంలో ఈరోజు 20వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిర బుద్ధిరసం మూఢో బ్రహ్మ విద్యా బ్రాహ్మణి స్థితః. ఈ శ్లోకము బ్రహ్మయోగం గురించి తెలియజేశారు. భావము: బ్రహ్మవిదుడు తన అజ్ఞానమంతయు వదిలి బుద్ధిని ఆత్మయందే నిలుపును. దానికెంత సంప్రీతి కలిగినా సంతోషపడడు, అట్లే ఇష్టము లేనిది కలిగిన బాధపడడు. వివరము: బ్రహ్మయోగము ఆచరించినప్పుడు వాని మనస్సు బయట విషయమును సేకరించక కదలకుండా ఉండిపోవును. బ్రహ్మయోగము ఆచరించేటప్పుడు బయట విషయమును సేకరించకుండా కదలకుండా ఉండిపోవును. మనోదృష్టి అంతయు ఆత్మ మీదే కేంద్రీకరించి ఆత్మ యొక్క అనుభవము ఏమిటో, దాని సమాచారము ఏమిటో గ్రహించి బుద్ధికి తెలియజేయుచుండును. బుద్ధియు ఆత్మ విషయములను మనస్సు ద్వారా గ్రహించిన దానిని జీవునికి అందజేస్తున్నది. జీవుడు మనస్సు చూపిన విషయమునే బుద్ధి ద్వారా చూస్తూ ఉండును. మనస్సు బాహ్య విషయములను తెచ్చిపెట్టినప్పుడు వాటిని గుణములతో యోచించుట బుద్ధి పని. ఇప్పుడు మనస్సు గుణములతో సంబంధము లేని లోపలి ఆత్మ విషయమును తెచ్చినది కావున గుణములతో సంబంధము లేకుండా బుద్ధి యోచిస్తున్నది. మనస్సు బుద్ధికి ఏ విషయమును అందించినా దాని అనుభూతిని పొందటము జీవుని పని. ఇప్పుడు యోగ సమయంలో బయట విషయములైన ప్రకృతి విషయములను కాక లోపలి ఆత్మ విషయమును మనస్సు తెచ్చినది కనుక దానినే జీవుడు అనుభవిస్తున్నాడు. ఈ విధముగా బుద్ధికి, మనస్సుకు, జీవునికి లోపలి విషయమైన ఆత్మధ్యాసయే సరిపోయింది. బయట ధ్యాస ఏమాత్రము లేదు. కావున బయట ఎంత సంప్రీతి కలిగినా, అట్లే ఎంత అసంప్రీతి కలిగినా దానిని గ్రహించుకునే స్థితిలో లేడు బ్రహ్మయోగి. అటువంటప్పుడు వానికి సంప్రీతిలో సంతోషము గాని, అసంప్రీతిలో దుఃఖము గాని రెండూ లేవు బ్రహ్మయోగికి. యోగనిష్ఠలో ఉన్నప్పుడు మణులు, బంగారము వాని ముందర పెట్టి నీకేనని చెప్పినా అందులో సంతోషము లేదు, సంతోషించడు. మణులు, బంగారమును ఇవి నీకే అని చెప్పినా కానీ బ్రహ్మయోగి వాటిని పట్టించుకోడు, వాటి యందు సంతోషము పడడు అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. బ్రహ్మయోగి ఎట్లు ఉండును, ఏ స్థితిలో ఉండును అనేది ఈ శ్లోకంలో తెలియజేశారు. అందరికీ నమస్కారం.